హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ గారు. శైలజానాథ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే. కేంద్రంలో పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మీ పార్టీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు. సో ఆ మాటలను ఎలా చూస్తారు? ఎందుకు ఆయన మాట్లాడి ఉంటారనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహం అంబేద్కర్కి ఇంకెవరూ చేయలేదని మోదీ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మోడీ, అమిత్ షా వేరు వేరు కాదు. మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ వేరు వేరు కాదు. వీళ్ళంతా ఒకటే. మోహన్ భగవత్ వేరే అనుకుంటా, కొంచెం తేడా ఉన్నట్టు. అట్లే ఉండదు. వీళ్ళంతా ఒకటే. ఆయన తన అసహనంతోనూ అట్లాగే లోపల అంతర్లీనంగా ఉన్న తేలిక భావంతోనూ మాట్లాడిన మాటలు. అంబేద్కర్ పట్ల అతనికి మంచి అభిప్రాయం లేదు. అసలు ఈ అంబేద్కర్ అనేవాడు ఎందుకున్నాడు అనే ఆలోచన అసలు అతనికి ఉందేమో. ఎందుకంటే వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. అట్లాగే భారతదేశ జెండాని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నాగ్పూర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత హేళనగా మాట్లాడాడు. వాళ్ళకి మన ఇంట్లో తిడుతుంటారే, ఊరికట్లు తిరిగే బదులు పోయి ఆ చేను లేకపోతే కనీసం కదా, అంత తేలిగ్గా మాట్లాడాడు. అది హట్టు కాదు, అసలుకి అవమానకరంగా చూసే వాళ్ళకి ఏంది ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని. దాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం అంటే అంత తేలిక వాళ్ళకి ఎట్లాగూ ఉంది. అంటే ఈ దళితుల పట్ల లేక ఈ తక్కువ కులాలను బడి వాళ్ళు చెప్పే తక్కువ వాడు కూడా తక్కువ వాళ్ళకి ఆ లుక్కు ఉందా? వీళ్ళేంది అసలు వీళ్ళేంది ఈ దగ్గర రావడం? అసలు రామాలయం ఓపెనింగ్ ఆమె రావడం ఏంటి? నేనుగా చేయాల్సింది. ఎవరు మీరు? గుళ్ళేకి పోకపోతే ఏముంది? కోవింద్ గారి గుళ్ళేకి రానికపోతే ఏమైంది? ఈయన అమెరికాకు పోకుండా పోతే పెద్ద గుష్యు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇటువంటి భావజాలం వాళ్ళ దగ్గర ఉంటుంది సహజంగానే. వీళ్ళంతా అట్లుండాలి కదా. వాళ్ళు చెప్తారు కదా, మేము మనుధర్మాన్ని నమ్ముతాం అని చెప్తున్నారు కదా. దాంట్లో ఉన్నది ఇదే కదా. అసలుకి అక్కడెక్కడ మన వేరే ప్రాంతంలో ఈజిప్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పట్లో బాబిలోనియా ఏరియాలో హమురాబి ఉండేది శిక్షణాశుతి లాంటిది. దాంట్లో వాళ్ళ యొక్క స్థితిని బట్టి శిక్షలు ఉంటాయి. ఈ దేశంలో మనుషుల ప్రకారం కులాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. కులాన్ని బట్టి నీ పొజిషన్ ఉంటుంది. మరి దాన్ని కోరుకునే వానికి కనిపించదు ఆఖరికి. ఏంది మీరు గమనిస్తే బీజేపీ వచ్చిన తర్వాత ఈ మధ్యలోనే అంబేద్కర్ రాశాడా, డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది కానీ అని ఒక ఆర్గ్యుమెంట్. అప్పుడెప్పుడు మా లాంటి పిచ్చిబుర్లకు తగలలే అది. మేము అంబేద్కర్ని ఆరాధించాం కాబట్టి ఇది కరెక్ట్ అనుకున్నాం కాబట్టి మాకు వీళ్ళు ఎతికలు ఎరిగారు. కనుక దాంట్లో నుంచి వాళ్ళ భావజాలం నుంచి వచ్చిన పదం అది. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటాను అమిత్ షా గారికి. భారత రాజ్యాంగం మతాన్ని నిషేధించింది. లేకుంటే భారత రాజ్యాంగం రాజకీయాలకు మతానికి సంబంధం లేకుండా చేసింది. ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు. మరి ప్రభుత్వాధినేతలు ఎవరైనా కానీ దాంట్లో మామూలుగా ఉండొచ్చు కాక, ప్రభుత్వాధినేతలు మత సంబంధమైన వ్యవహారాలకు వెళ్తే వాళ్ళని నువ్వు ఆపాలి కదా, చట్టబద్ధంగానే ఆపాలి కదా. ప్రధానమంత్రి రామాలయం ఓపెనింగ్, ప్రధానమంత్రి పోయినా, నేను పోయినా, ఎవరు పోయినా శైలనాథ్గా పోవచ్చు నేను. కానీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పోయి వాన్లు కురిపిస్తాయని హోమం చేస్తే రాజ్యం వస్తుందని చెప్పి రాజశ్యామల యాగాలు చేస్తారు. మధ్యకాలం జాగ్రత్తలు ఏర్పడతారు చూస్తుంటారు. ఏమన్నా ఉంది, అర్థం ఉందా? కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన ఒక వాళ్ళ యొక్క తక్కువ చూపుతో వచ్చిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఏం ద్రోహం చేసింది నాకు ఎప్పుడు చెప్పాలా? 2 సార్లు ఓడించిందంట, మంత్రివర్గం నుంచి తీసేసిందంట. ఇప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు బెంగాల్ నుంచి పోటీ చేశారు. బెంగాల్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన ఇద్దరు పోటీ చేశారు. మరి బలాబలాల ప్రకారం ఓటు చేస్తారు. పోటీలో ఓడిపోయినాక ఆయన తగ్గించలేదే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అతను ప్రమోట్ చేసుకొని అతను తీసుకెళ్ళి రాజ్యాంగ పరిషత్లో పంపించుకుంది కదా, దానికి చైర్మన్ చేసింది కదా, రికమెండేషన్స్ వస్తే యాక్సెప్ట్ చేసింది కదా. కొన్ని రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ రోజు నాకు నెహ్రూ గారే కదా ఉన్నది. నెహ్రూ గారే కాదు, కమిటీ 10 ఒప్పుకోలేదు. సరే, స్వతంగా అభిమానవంతుడైన వాడు, అసలుకి పదవులంటే లెక్కలేని వాడు, అసలు కేవలం పీడిత ప్రజల కోసమే, వాళ్ళ కోసమే పుట్టి పనిచేస్తున్నాం అనుకునే మహానుభావుడు బయటకు వచ్చేసాడు. కానీ అతను బయటకు వచ్చినా ఆయన చేసిన రాజ్యాంగాన్ని పక్కకేసిందే కాంగ్రెస్ పార్టీ.
రాజ్యాంగంలో ఏం చెప్పింటే అదే చేసింది. ఒప్పుకున్న దాన్ని చేస్తా వచ్చింది. ఉమ్, భూములు ఇవ్వాలా, భూములు ఇచ్చింది. ఉమ్, చదివించాలా, చదివిచ్చింది. రిజర్వేషన్స్, రిజర్వేషన్లు ఇచ్చింది. ఉద్యోగాలు. మీకేం ఇబ్బంది వస్తే మేము చూసుకుంటామని చెప్పింది. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు దళితుల ఊచకోతలు జరిగితే ఉమ్, ఏమైనా మీ మీ యొక్క సవరణలన్నీ కూడా, మీ యొక్క చట్టాలన్నీ కూడా మీ స్వార్థం కోసమని ఆ రోజున కారంచేరులో చంపితే, దుర్మార్గంగా చంపితే ఉమ్, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఉమ్, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ తెచ్చింది. ఉమ్, నువ్వు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా స్ట్రెంత్ అంతా పీక్ పక్క పడేసావు. ఉమ్, మిస్యూజ్ అవుతుందనే పేరు మీద. ఉమ్, మిస్యూజ్ కాందేంది? ఉమ్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అదాని గారిని తీసుకుని అనేక దేశాలకు పోయి ఒప్పందాలు చేసుకొని వస్తుంటాడు. ఉమ్, దాన్ని ఏ యూజ్ అందామా, మిస్యూజ్ అందామా? ఉమ్, కనుక అరిచేదానికి ఏముంది, అరిచే బ్యాచ్ అరుస్తూ ఉంటుంది. ఉమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆమోదించిన ఆ రాజ్యాంగాన్ని అదే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఉమ్. ఇప్పుడు ఈవెన్ అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నది కూడా ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని, చేసింది ఆ రాజ్యాంగమే. రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న పార్లమెంట్లో నిలబడి మాట్లాడే మాటలే. అన్నీ అవే. ఎవరైనా సరే ఇప్పుడు రాష్ట్ర బహిష్కరణ విధించబడ్డ ఒక మనిషి ఉమ్, అసలుకి మీరు మా దేశానికి రాకూడదు మీరు అని చెప్పబడిన ఒక ప్రధానమంత్రి అమెరికా, అట్లాగే వాళ్ళ కేసు విచారించే జడ్జిలు భయమైపోయినా, లేక ఇంకోరు జైల్లో ఉన్నా అడగడానికి కూడా వీలు కాని పరిస్థితి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగబద్ధమైన ప్రధానమంత్రి పదవిలో, ఈయన హోంమంత్రి పదవిలో ఉన్నారంటే ఉమ్, కేవలం రాజ్యాంగమే. ఆ రోజున్న బలంతో కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే పరిపాలిస్తుంది, కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఎన్నికలు జరుగుతాయి, ఎక్కువ ప్రజల అభిమానం పొందినవాడు ప్రధానమంత్రి అవుతాడని రాసుకుంటే వద్దనేవాడు ఆ రోజున. అంతే కదా సార్, ఎదురు చెప్పేవాళ్ళు కదా, లోక్సభ రాజ్యసభ అన్ని ఆ రోజుల్లో అంతే కదా, దేశం 70s వరకు అంతే కదా. దేశం ఒప్పుకోలేదు కదా. ఉమ్, మరి రాసుకొని ఉంటే ఉమ్, రాసుకోలేదే. ఉమ్, అట్లా రాసుకోకపోవడమే అసలు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అనుకున్న భావజాలం గొప్పతనం. ఉమ్, 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 ఉమ్. కొన్ని విషయాల్లో తేడా రావచ్చు కాక, ఓకే. ఎవరైనా అసలుకి మమతా బెనర్జీ దగ్గర నుంచి, శరద్ పవార్ నుంచి కిందికి రాష్ట్రం వరకు కూడా ఈ మౌలిక సూత్రాల్లోనే పనిచేస్తూ ఉంటారు. ఉమ్, దానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఆపక వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్. ఇది షురు. ఇది సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీతోటే ఉన్నారు. అది భావజాలం. అది కాంగ్రెస్ భావజాలం. మమతా బెనర్జీ అయినా, శరద్ ఎవరైనా పవార్ అయినా, భావజాల పరంపర అంతే. అది జగన్మోహన్ రెడ్డి అయినా. ఎవరైనా కానీ. సో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి ఆలోచనతో లేదా, ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు శైలజనాథ్ ఆలోచనలు ఏమైనా కలుస్తున్నాయా? కలుస్తున్నాయంటే డెఫినెట్గానే కొన్ని విషయాల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు నేను సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట అబద్ధం. ఉమ్, నేను అర్థం చేసుకుని నేను చెప్పాను స్పష్టంగానే. ఉమ్, కొన్ని విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందరితో మాట్లాడి చేయాలా. ఉమ్, అట్లాగే పంచాయతీ రాజ్ ఉంది, మన వాలంటీర్స్ ఉన్నారు, ఉమ్, వాళ్ళని పంచాయతీ కలిపి ఉండాలా ఉమ్, అని అనుకుంటా ఉన్నాను. ఉమ్, 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 కానీ ఓవరాల్గా అతని థాట్ ప్రాసెస్, మా థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. ఉమ్. ఈ మధ్య ఎక్కడో కలిశారు, ఆలింగనం చేసుకున్నారు, కలిసిపోయారని అట్లా వచ్చారా మీరు? చూస్తున్నారు, అందుకోసం అడుగుతున్నా. అట్లా అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొత్త కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. ఉమ్. మీ పొరుగు నియోజకవర్గమే కదా? అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. ఉమ్, ఉమ్, అతను మా పట్ల ఎటువంటి గౌరవం తగ్గించి పని అతను ఎప్పుడూ చేయలేదు. ఉమ్, ఒకటి. ఉమ్, రెండవది, మాకు రాజశేఖర్ కొడుకుగా అతని పట్ల మాకు ప్రేమ ఉంటుంది. ఉమ్, ఉమ్, నేను లేదని చెప్తే అబద్ధం. ఉమ్, ప్రేమ ఉంటుంది. రాజశేఖర్ కొడుకుగా, చూసిన వాళ్ళుగా ఉమ్, ప్రేమ ఉంటుంది. నేను అప్పట్లో అనుకున్నా అసలుకి ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాం. బట్ టైం ఈజ్ లైక్ దట్. టైం ఈజ్ ఆ విధంగా పోతా ఉంది, పోయింది. మేమేం చేస్తాం దానికి? ఉమ్, మన పిల్లల్లో కలిసాం, ఉమ్, అంతమందిలో కూడా అంత ఆప్యాయంగా వచ్చానా అని అసలుకి కలుసుకున్నాం. ఉమ్, దిస్ ఇస్ థింగ్. దానికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ ప్రేమ వెనక రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? మీ భుజాలపైన ఉన్న కండువ ఏమన్నా మారుద్దా అని చర్చ. అంటే కొన్ని విషయాల్ని అదేదో ప్రీ ప్లాన్డ్గా జీవితంలో ఏమి ఉండవు. ఫ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ వీటిని కానీ ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి. అతను ఈరోజు ఇంకో విధంగా ఉండొచ్చు కాక, లేకపోతే అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు కాక, కానీ ఈ రాష్ట్రంలో
ప్రజల యొక్క పక్షాన నిలబడగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. ఎన్డీఏకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఉమ్. కానీ మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తున్నారు బీజేపీ అంటే బాబు పవన్ జగన్ ఆంధ్రప్రదేశ్లో అని. ఎందుకు దాన్ని నేనేమి, ఉదాహరణకి బీజేపీ అంటే ఆయనేముంది, షర్మిల గారు ఏముంది, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు అటు ఇటు ఎట్లా ఉన్నా సరే, అంటే కొద్దిగా చూసుకొని పోతున్నప్పటికీ కూడా ఒక స్థిరమైన యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇటుపక్క ఎందుకున్న బలాబలాల దృష్ట్యా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అతనే సెక్యులర్ పదాన్ని కాపాడుతాడు. ఎందుకంటే మాకు బలం తక్కువ ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. మీ పార్టీకి బలం లేదు. ఉమ్, కాంగ్రెస్ మేము ప్రధానమైన డిఫెండర్గా ఉండాలి. ఉమ్, అంటే మాకు తగినంత బలం లేదు. ఉమ్. మా బలం అంతా అక్కడే ఉంది. జగన్తో ఉంది. మా బలం అంతా అక్కడే ఉంది. ఉమ్, సో కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని డీల్ చేయగలరు. ఉమ్, ఉమ్, కనుక ఈ రోజు రేపైనా మొన్నడైనా సరే అసలుకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో నిలబడతాడు. ఉమ్, ఆ విశ్వాసం నాకుంది. ఉమ్. ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రజల అంతే, పక్షాన. బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా ఉమ్, ఆయన నిలబడాలి ఆఖరికి. ఉమ్, ఉమ్, ఉమ్. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారా ఆయన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతో కలిసి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుందా? అంటే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందని నేను చెప్పలేను. ఉమ్, కాంగ్రెస్ రాజకీయ బహుశా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా అని ఫీలింగ్ ఉండొచ్చేమో, కానీ ఉమ్. వ్యతిరేకత చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. అంటే అట్లా అనుకుంటే శరద్ పవార్ నేరుగా అసలు సోనియా గాంధీని వ్యతిరేకించి వెళ్ళిపోయాడుగా, తర్వాత ఆయనతో కలిసి. అదే వ్యతిరేకత అనేది మాకేం కనపడ్డాం. ఫీల్డ్ మీద కూడా మనోడే కదన్నా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు. మనోడే కదన్నా అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మనమంతా ఒకటే కదా సార్ అంటారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 మంది వస్తే వాళ్ళు 50 మంది వచ్చి కూర్చొని నాతో మాట్లాడతారు, లేచిపోతారు. కాబట్టి తప్పనిసరి ఇదొక సిద్ధాంత పరికరం. ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ మనకి తప్పదు. ఇది ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచాలి. ఒక టాలరెన్స్ పాయింట్ తర్వాత ఎవరు ఆగేకుండదు. ఒక టాలరెన్స్ పాయింట్ ఉంటుంది, అంతే కదా. పాయింట్ దాటితే దాటానికి ఏముంటుంది ఇంకా ఆగారికి అర్థం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు చూసుకోరు అటువంటి. ఒక టైర్ దాటిన తర్వాత ఇంకా చూసుకోరు. అంతవరకు ఏదో చూస్తాం చేద్దాం ఉండబ్బా అనుకుంటూ ఉండొచ్చు కాక, కానీ ఆ పాయింట్ వచ్చినప్పుడు, బాయిలింగ్ పాయింట్ దాటిన తర్వాత నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఐ నో హిమ్. కాబట్టి దాన్ని ఎవరు అందరూ మాట్లాడేవాళ్ళే కదా. నేనెందుకు, మా దిగ్విజయ్ సింగ్ చాలాసార్లు చెప్పింటాడు కదా, అసలుకి మా డిఎన్ఏ అదే చెప్పింటాడు కదా. నేను అంత లోపలికి పోదలుచుకోలే. ఎందుకంటే బట్ ఈ రోజున బలాబలాల దృష్ట్యా, ప్రజల్లో ఉన్న పట్టు దృష్ట్యా, ఎన్డీఏ యొక్క మనోధర్మానికి లింక్ అయి బేస్ అయి ఉన్న యొక్క సిద్ధాంతాన్ని, పరిపాలనని వ్యతిరేకించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది అందులో నేను లెఫ్టిస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఆల్వేస్ విత్ దట్ ఫైట్. ఎట్లా వాళ్ళు దానికి వ్యతిరేకంగా యాంటీగా ఫైట్ చేస్తారు. సో ఈ బ్యాచే రేపు పొద్దున దేశాన్ని ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఈ బ్యాచే కాపాడాలి. సో మీ ప్రయాణం గురించి చెప్పాలా నాకు? కార్డియల్ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారితో మీది? పెళ్ళిళ్ళు కలిసాం, అంతే. పెళ్ళిలో కలిసి మాట్లాడుకున్నారు అంతే. పెళ్ళిలో కలిసాం. బయట విపరీతంగా చర్చ సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు అడగపోతే కూడా అడగలేదు అంటారు కాబట్టి ఇంటర్వ్యూలో అడుగుతున్నా. శైలజనాథ్ వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అవునా? నేను కూడా జిల్లాకు పోతా ఉన్నాను, చూస్తాను. మీద కూడా వచ్చి ఉంటుంది కదా ప్రచారం. నేను తక్కువ సోషల్ మీడియాలో ఉంటాయి, నాకు నా సమస్య. నాకు సోషల్ మీడియా మెయిన్ మీడియాలో కూడా ఉందా చర్చ? మా జిల్లాకు పోతున్నా, చూస్తాను. ఏంటంటే ఇటువంటివి నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒకవేళ నేను నిర్ణయం తీసుకుంటే నిర్ణయం నాది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. దానికి అటు ఇటు ఇట్లా షేకింగ్లు ఏముండవు. నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు. నేను అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇష్టపడ్డాం. చాలా రోజులు ఎక్స్సీఎం గారితో కలిసి ప్రయాణం చేసాం. ఇంకా ఫస్ట్లో అయితే అసలు మేమే అసలు నేను రఘువీరెడ్డి గారు, బట్టి ఇట్లా వాళ్ళమంతా అసలు యాక్చువల్ చెప్పాల్సి వస్తే అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. ఆ గుంపు అంటే ఆ ఎమ్మెల్యే అంతా మేము మా విప్పులు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. మీరేనా సంతకాలు పెట్టించింది ఎప్పుడు? ఆయన అతను మొదలు పెట్టాడు, దాన్ని మేము ఎవరు మొదలు పెట్టారు? రఘువీరెడ్డి గారు మొదలు పెట్టారు. మా వరకు దాన్ని మేము ముగించాం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సేవని అక్కడ పెట్టి సంతకాలు పెట్టించారు. అన్ని అబద్ధాలు, అసలు తెలియదు అతనికి. చాలా ప్రచారం ఉంది. అది ప్రచారం లేదు అనుకుంటా ఆఖరికి. ఆ రోజు నాకు రఘువీరెడ్డి గారు వచ్చి
అంటే కరెక్టే కదా, ఇంతమంది గుంపుని డివైడ్ కాకుండా ఉండాలంటే ఒక నాయకుడు కావాలా, నాయకత్వం అబ్బాయికి నువ్వు అని అనుకున్నారు. ఉమ్, పెద్ద పెద్దలు అనుకున్నారు, చిన్నోళ్ళు కాదు. మేమంటే ఇంకా జూనియర్లు ఇంకా. ఉమ్, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వారు ఆ మాట ముందు మాట్లాడినా ఉమ్, మళ్ళీ సంతకాలు పెట్టినారు. ఉమ్, ఆ, దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 150 సంతకం దివాకర్ రెడ్డి అన్నది అనుకుంటా, ఉమ్, ఉమ్, వాళ్ళు పెట్టారు. 150 మంది పెట్టారా? దాదాపు 150 మంది పెట్టారు. అబ్బో, ఆహా, దాదాపు మంది ఇద్దరు ముగ్గురు ఎవరు మిస్ అయినట్లున్నారు. అది కూడా ఇద్దరు ముగ్గురు నాకు మర్చిపోయినా, చాలా రోజులు అయింది కదా. సో ఈ అపవాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అతను ఆ పని చేయలేదు. ఉమ్, అతను నాకు తెలిసి అతను నన్ను అయితే సంతకాలు పెట్టిమని చెప్పలేదు. చెప్పలేదు. 100%. బట్ విప్పులుగా, చీఫ్ విప్పులుగా మీరే అది ఆర్గనైజ్ చేశారు. అంటే ఇప్పుడు రగన్న వచ్చాడు, మొదటి సంతకం ఎవరు పెట్టారు? బహుశా రగన్న పెట్టింటాడేమో. రఘురెడ్డి గారు. వాళ్ళే ఆ బ్యాచ్, వాళ్ళే పెద్దోళ్ళే, ఆ సీనియర్లు ఎవరో పెట్టింటారు. ఉమ్, అంటే నాకు ఇట్లా ప్రశ్న వస్తుంది తెలియదు కాబట్టి చూడలే. ఉమ్, పెట్టేదంతా మాకు ఇచ్చారు. మేమంతా యాక్టివ్ ఉంటే పిల్లలు కదా ఆ రోజుల్లో. ఉమ్. అప్పుడంతా మాకంతా 42, 43 ఏళ్ళు ఆ పిల్లలు, అంత 50, 45 కంటే తక్కువ ఉన్నాయి వయసు. యంగ్ బ్యాచ్ కదా, షారు. 60-70 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. వాళ్ళందరినీ కొంచెం కొంచెం రూమ్లో కూర్చొని మాట్లాడుకొని ర్యాలీ పోదాం పదా అని. అసలుకి ఇంకా ఒక మాట చెప్పాలి నేను, ఇట్లా అట్లా సందర్భం వచ్చింది కాబట్టి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ చేస్తారో తెలియదు కానీ ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. అవును, ఫ్లోర్ లీడర్ గారు రోషయ్య గారిని. ఏది తాజ్ బంజారానా ఏదో వచ్చారు, ఉమ్, నన్ను పిలిపించారు. ఉమ్, పోయాను. నేను ఇష్టపడలే పోవడానికి. ఉమ్, ఇంకా అందరూ చెప్పి పోవాలంటే పోయాను. చెప్పాను నేను, నో ఐఎమ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లీడర్. కాదు, అందరూ ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతమంది మాట. అతను బాగా తెలివి, బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా. భుజం చేసి కూర్చోబెట్టి చాయ్ దాపిచ్చి రకరకాలు చెప్పేసాక సరే సార్ నేను మళ్ళీ మాట్లాడుతూనే వచ్చేసాను. నేను వాటికి కమిటెడ్ ఎనీథింగ్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మళ్ళీ పిలిచారు. అంటే అతని యొక్క క్లాసులు చెప్తా ఉన్నాను, నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడంలే. ఉమ్, ఇంకా శిలన్న రేపు మీటింగ్ సిఎల్పికి పోవాలన్నా అంటే పోదాంలే అన్నా. ఉమ్, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. రోషే ఏం డిస్కషన్ పక్క పెట్టండి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు రోషయ్య గారిని. రోషయ్య గారు, ఉమ్. నేను సెకండ్ చేశాను. ఓహో, మీరేనా? ఆ. సెకండ్ ప్రపోజల్ మీరు. నేను ఉమ్. ప్రపోజల్ని బలపరిచింది మీరు. ఆహా. మరి ఎక్కడ ఉమ్, ఏముంటాయంటే చూసేది మా వీళ్ళు లేదంటే మాడదాడు రాగారికి అని నాకు ఎప్పుడు ఆశ్చర్యం. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టమని చెప్పలే, ఎన్ని సంతకాలు అయ్యాయని అడగలేరు ఉమ్. ఆయన వరకు. ఎవరు పంపించారు? ఇది ఢిల్లీకి పంపించారా? అంతా కూడా ఆలోచించలే నేను. ఉమ్, ఉమ్. పని చేసే మా పిల్లలము సంతకాలు పెట్టిందంటే లీడ్ చేసిన వాళ్ళు ఎవరో దాన్ని ఏం చేశారు తెలియదు. దాన్ని బహుశా మన రగన్న, ఆ తర్వాత రామచంద్రరావు గారు ఒకసారి ఆ డిస్కషన్లో వచ్చినట్లు గుర్తు నాకు. ఉమ్, ఆ తర్వాత మేమే మిందేసేసుకున్నాం. ఉమ్. ఎవరు కావాలి అంతే, ఆ ఎమోషన్ ఉంది అప్పుడు. ఎమోషన్ ఉండింది కదా. రాజశేఖర్ చనిపోతే ఒక సంవత్సరం ఏడ్చాను నేను, ఒక సంవత్సరం పూర్తి. ఉమ్, మా ఇంట్లో నేను టీవీ ముందు కూర్చుంటే నా పక్కలో కూర్చుంటే వాళ్ళు ఇట్లే బాగా ఏడుస్తుంటే. ఉమ్. అంత ఎమోషనల్ బాండింగ్ ఏంటి సార్? ఎందుకు అట్లా వచ్చేసి నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఉమ్, ఒక సంవత్సరం ఒక మనిషి కోసం ఎట్లా ఏడ్చాను అబ్బా నేను, ఒక సంవత్సరం. ఉమ్, ఇప్పటికీ నా తోటలో నేను కట్టుకున్న ఇంట్లో రాజశేఖర్ పెద్ద బొమ్మ ఉంటుంది. ఉమ్, నాకు ఇప్పటికీ అనుకుంటే కూడా నాకు కళ్ళు వెట్టి అయిపోతాయి. ఏందో అసలుకి అతను ఏం చేశాడంటే మాకు ఐడెంటిటీ ఇచ్చాడు, ఉమ్, మాకు ప్రేమ ఇచ్చాడు. ఉమ్, అతను నాకు $0.5 భూమిలే, ₹10 డబ్బులే ఉమ్, నా వరకు అయితే. ఉమ్, ఇంకా ఎలక్షన్ ఖర్చును కడుక్కొని ఇంకా అతనికి ఇస్తే మళ్ళీ ఇస్తాలని చెప్పినప్పుడు లేడు కాబట్టి చేసేది ఏం లేదు నేను ఆఖరికి. ఉమ్. అయినప్పటికీ కూడా అంతగా ఇంప్రెషన్ ఇచ్చిన మనిషి నా మీద, అంటే ఆ విధంగా తీసుకెళ్ళిన మనిషి నాకు ఇద్దరు కనపడలేదు. ఏంటి గుర్తు చేసుకోగలరా? అంటే మీరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నిజానికి డాక్టర్గా ఉన్నారు, యువర్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంతే అంతే. డాక్టర్ వరకు వచ్చారంటే చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి మీరు. సో అటువంటి మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసి ఒక ఏడాది మీరు బాధపడే అంటే నేను పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ పాలిటిక్స్లోంచి రాలే, అది కూడా లేదు. అది కూడా లేదు. ఆ, నేనంతా మా ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి గారు, నేను గురువు గారిగా పిలిచే దివాకర్ రెడ్డి గారు, ఉమ్, మాకు రగన్న కొద్దిగా దూరం కాన్సెన్సీ కదా, మనకి సరే వీళ్ళు రోజు కలిసే వాళ్ళం. ఇట్ల నుంచి వచ్చాం మేమంతా. ఉమ్, వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అన్నట్లు అంటున్నట్లు ముట్టినట్లు ఉండేవాడిని. ఉమ్. సిగ్గు ఒకటి, రెండవది మనకి పెద్ద సంబంధం. పర్సనాలిటీ కదా ఆయన. ఉమ్, ఆ తర్వాత చిన్నగా అతను పలకరించే విధానం కానీ, అతనికి ఇట్లా పొట్ట మీద అట్లా అట్లా కొట్టి శైలజ ఎట్లా ఉన్నావు అంటే అక్కడ అంతే. చాలుగా. అతను 100 సార్లు కొట్టింటాడు, 100 పైసలు వెళ్ళేది నాకు ఇద్దరు అక్కడికి. కానీ ఉమ్, అతని యొక్క కేర్ మనిషి పట్ల, మనకున్న సమస్యని ఉమ్, అతను ముందే ఐడెంటిఫై చేస్తాడు.
దాన్ని సాల్వ్ చేసింటాడు. సాల్వ్ చేసి మనతో మాట్లాడతాడు. ఏంది ఇది ఏదో ఉందంటేనే ఏం చేసినావు అంటే నా తెలియదన్నా చెప్పినాను చూడుపో అంటాడు. అదొకటి. రెండవది ప్రజల కోసం మనం అతని దగ్గర పోయినప్పుడు ఫస్ట్లో ఇట్లా అట్లా అద్దాలను చూసి అంతేనా అంటాడు. కానీ ఆ మాట అన్నాడంటే 100% ఆ పని చేసింటాయని నా అనుభవం చెప్తున్నా ఆఖరికి, నా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒక సీఎంఆర్ఎఫ్ నుంచి ఒక 8 లక్షలు 10 లక్షలు ఇవ్వచ్చని అప్పుడే చూసాను నేను ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో. ఇచ్చారా? పొలం అమ్ముకుంటే 3 లక్షలు వస్తాయంటున్నా మిగతాది. పొద్దున్నే ఆర్డర్ చూసి మొత్తం ఇచ్చాడు. అంటే ఆ 2 ఎకరాలు అమ్ముకొని ఏం చేస్తాడు వాడు పో. అట్లాగే అంతకుముందు ఈ హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పెంచలే బాబు గారు, డబ్బులు పెంచలే. ట్రంక్ పెట్టి ఆడబెట్టిపోవాలా, పెట్టి అక్కడే పెట్టి కొత్తగా వచ్చేవాడు తీసుకోవాలి. ఆ తర్వాత బెడ్షీట్లు ఆడబడేసిపోవాలా, ఇది రూల్ ఉండేది. బట్టలు లేవు, బట్టలు 2 జతలో 1 జత ఇచ్చేవాళ్ళు. నేను బట్టి మురళి కొండ్ర మురళి గారు రోజు అనుకుని పోయాం, చోటేడికే పోయాం. పోయి మాట్లాడు అని సీరియస్గానే మొహం పెట్టాడు. మేము కొద్దిగా ఎమోషనల్ కదా, పైగా విద్యార్థులు ఈ పెట్టేటికి మరికొంత చికాకు. విద్యార్థి లీడర్స్గా ఉన్నారు కదా, ఏదబ్బా ఇది ఏది అనుకుంటా. సర్లేనా మీ ఇష్టం అని వచ్చేసినాం. ప్రొద్దున్నే చూస్తే ఏమైతే అడిగాము దానికి కొద్దిగా ఎక్కువే చేసి రాత్రికి అతను ప్రామిస్ చేసి ఆర్డర్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లోకి వచ్చింది 300% పెంచామని, బట్టలు 4 జతలు ఇస్తున్నామని, ట్రంక్ పెట్టి వాళ్ళదే అని, అదని ఇదని అంత అంటే ఏమడిగేవాడిని. చిన్న విషయం అదే, ఎంతమంది పిల్లలకి హెల్ప్ అయింది కదా. సో అటువంటివన్నీ చూసిన తర్వాత అతని పట్ల విధమైన ప్రేమ. నేను ఎప్పుడు చెప్తా కదా, రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక వారం మాట్లాడతా కావాలంటే, ఎందుకంటే ఒక వారం రోజులు బాగా తక్కువ వస్తుందేమో. అసలు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తే ఒక శక్తి తరంగం ఆవహిస్తుందంటారే, పాజిటివ్ వైబ్. అట్లా అసలు అట్లా ఒక ఎదుపైన ఒక తరంగం వచ్చేస్తుంది అంతే. ఇట్లా ముంచేర్లు కూర్చొని ఆ పంచి ఇట్లా లాక్కుంటుంటేనే ఇంకా అసలు వెనకేసి ఇక కొన్ని వేల సార్లు ఇప్పుడు ఆ పేరు పిలిచింటాడు. బహుశా రుణం తీరిపోయింది అంతేగాని అది రాజశేఖర రెడ్డి గురించి వీళ్ళని చెప్పేట్లే ఉండదు. అతను ఏమైనా కావచ్చు కాక, బట్ అతను చాలా గొప్ప మనిషి. అతను అసలుకి ఇంకా రాజశేఖర రెడ్డి గారి మాటలు వినడానికే అసెంబ్లీకి పోయేవాళ్ళం. అసలుకి ఆయనతో తిట్టించుకునేకే సెక్రటరీకి పోయేవాళ్ళం. పనేం ఉండేది కాదు, కనపడాలి ఏదో మాట ఏదో అనిపించుకోవాలో రావాలా. లంచ్ టైంకి పోతే తింటావా అంటే నేను మీరు ఆడ తింటారు. అసలు డిఫరెంట్ పర్సనాలిటీ, నేను ఇంతవరకు చూడలే అటువంటి. మళ్ళీ ఆ తర్వాత అట్లా మనుషులు అంటే ఇది ఒక స్టైల్. ఇది అట్లా చూసినవా నేను రాహుల్ గాంధీ చాలా అఫెక్షనేట్ అక్కడికి రాహుల్ గాంధీ. వీళ్ళు చేసే అంత ఈ బీజేపీలో చేసేంత ఒక దుర్మార్గమైన దుష్ప్రచారం కానీ అసలుకి చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు, చాలా అసలుకి ఫ్రెండ్లీగా ఉంటాడు మనిషి. అసలుకి వెరీ నైస్ మెన్ అంతే. ఒక మంచి మనుషులు అంటే అతను చూడాల్సిందే. అది చూసాం. కానీ ఇతను చూస్తేనే మనకి భయం ఎప్పుడు అయ్యేది. వీళ్ళిద్దరి దగ్గర చూసేదంటే ఇద్దరు చూసి భయం అయ్యేది. అసలుకి ఇంకా పరాకాష్ట ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిది, అప్పుడు ఆయన చెయ్యి వేస్తాడు, ఇట్లా వేస్తాడు. చెయ్యి ఎక్కడ తీస్తాడో అని అతను ఎట్లా వంగితే అట్లా వంగేవాళ్ళం. అంటే రెసిస్టెన్స్ ఇస్తే తీసేస్తారు కదా, సో తీసేస్తారు కదా, కాబట్టి ఇట్లా వంగేవాళ్ళం. అంటే అతని భుజం మీద చెయ్యి వేయడమే అత్యంత ట్రెజర్, విలువైన విషయంగా భావించేవాళ్ళం. అసలుకి నిజంగా అట్లా అయిపోయి చివరికి మాకు తెలియకుండానే అతన్ని మేము అభిమానించాము, ఆరాధించాము. ఆఖరికి అతను తప్ప ఇంకెవరు జేవర్ లేరు దేశానికి అనుకున్నాము. అసలుకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా రాజశేఖర రెడ్డి లాయల్ కదా, చాలా మామూలు కాదు, అంత శక్తివంతుడు. ఎవరు ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ అక్కడ చూసాం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆయనతో పని చేయించుకోలే, ఎంచుకోలేదా? సీఎంఆర్ఎఫ్ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీఎంఆర్ఎఫ్ ఎందుకు వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్ కూడా డీల్ చేయించుకోలేదా? నేను చెప్తే బాగుండదు, 2-3 విషయాలు నేనే సాక్షి ఆఖరికి దానికి. అవునా? వీళ్ళంతా ఆఖరికి
కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి వీళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు. ఉమ్, ఎవరో వింటుంటా మహామేత ఉమ్, ఇట్లా అంటుంటారు ఆఖరికి. ఉమ్, ఆ ఇన్స్టాంటేనియస్గా ఏ ఫీలింగ్ వచ్చిందో అదే రైట్ ఫీలింగ్. అర్థాత్ వచ్చే మాటలన్నీ ఫ్రేమ్డ్. ఫ్రేమ్డ్. ఆ రోజు వచ్చిన మాట మొత్తం రాష్ట్రం అంతా, దేశం గురించి నాకు వదిలిపెట్టు సమాధానం లేదు, ఉమ్, రాష్ట్రం అంతా కొడుకు పోయినట్లు ఏడ్చింది. ఏడ్చింది. మైకు తీసిన ప్రతి ఒక్కరూ చాలా మహానాయకుడనే పొగిడారు, అవును, చంద్రబాబు నాయుడుతో కలిపి. అవును, అవును. మళ్ళీ వచ్చినాక పాలిటిక్స్ వచ్చినాక ఆయన మహామేత అనొచ్చు, నేను తప్ప అనొచ్చు, కానీ ఆ ఇన్స్టాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ మాత్రం దట్ ఈస్ జెన్యూన్. దట్ ఈస్ జెన్యూన్. దట్ ఈస్ జెన్యూన్. కరెక్ట్. రాష్ట్రం మొత్తం వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ ఏడ్చారు. ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాం. ఉమ్, 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 నాకు రాజశేఖర్ ఉంగరం ఉండేది ఒకటి, ఉమ్, మా ఒక ఫాలోవర్ నాకు ప్రయాణం చేశాడు, ఉమ్, నన్ను తీసి పక్క పడేసా. నన్ను చూసేవాళ్ళు ఏడు అసలు ఎందుకు వచ్చి ఈ ఏడుపు కూడా ఏంది ఆయన అని దాన్ని తీసి మా అమ్మకి ఇచ్చా. ఉమ్, అంటే రాజశేఖర్ రెడ్డి కంపారిజన్ లేదు అసలు. ఆయన ఉమ్, ఉమ్, ఉమ్. వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు కాక, అతని శిఖర్ అదే అదే చూసానే ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది, శిఖరం. స్వామి శిఖరం అని. ఉమ్, ఉమ్, అట్లా అతని శిఖరం అంతే, దానికంటే ఇంకేం లేదు. ఉమ్. అది రాజశేఖర రెడ్డి గారి గురించి. సో అది మీకు జగన్మోహన్ రెడ్డి గారితో అంటే అంత ట్రావెల్ లేదు కదా, చూసారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వైబ్? జగన్మోహన్ రెడ్డి గారితో ఏం లేదు, నేను అతనితో కలిసి పనిచేసేంత కాలం వీళ్ళు చెప్పేంత ఏమీ నాకేం కనపడలేదు, బయట చెప్పేంత. జగన్మోహన్ అఫెక్షనేట్. నేను బెంగళూరులోకి వెళ్ళాను, ఎందులో వెళ్ళాను, ఇంకా ఈ శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉండేదా, లోటస్ పాండ్లో. లోటస్ శ్రీనగర్ కాలనీ సాగర్ సొసైటీలో కిందకు ఉండేది, అదే సొసైటీ ఎత్తాడు. సాగర్ సొసైటీ. ఆ ఇంట్లోకి అయితే ఇంకా నేను ఓకే అడిగించోడు ఉండేవాడు కాదు, లోపల దానికి వెళ్ళిపోతుండేవాడిని. ఎప్పుడు కూడా అసలు ఐ నెవర్ ఫీల్ డిస్కంఫర్ట్ విత్ హిమ్, ఆలోచనలో కానీ ఆలోచనలో. బట్ ఒక టైంలో అతను పార్టీ విడిచిపోవాలని డెసిషన్ తీసుకున్నప్పుడు పొలిటికల్ ఆయన డెసిషన్ ఆయన, మన డెసిషన్ మనం తీసుకున్నాం, అంతేగాని పైగా బహుశా పోయిన వాళ్ళు ఇప్పుడు సీఎంగా కూర్చుంటారు అక్కడ. నేనేమనుకున్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏమనగలను, సీఎం పోస్టులో కూర్చున్నాడు అన్నా అనలేను, వయసు రీత్యా. పేరు పెట్టి పిలవలేదు, జగన్ రెడ్డి అని పిలవలేను, బయట పిలవగలిగి ఆడ పిలవలేను నేను. సీఎం గారు అనాల్సిందే, అంటే సీఎం సార్ అనాల్సిందే కదా. అంతే కదా, అంతే. పిల్లలు అనుకో సీఎం సార్ అంటారు, మేము సీఎం గారు అని అంటే అంటాం. సో దాన్ని మనం తీసుకురాకలేదు. కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఒకరి బిహేవియర్ మనం ఎట్లా జడ్జ్ చేస్తాం. కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు టైం పెట్టేవారు ఎమ్మెల్యేలకి, 4 గంటల నుంచి 3 నుంచి 4 వరకు వీళ్ళదేనే పెట్టేవారు. పేరుకే నామకే వస్తే అది అందరూ వచ్చేవాళ్ళు, మేము పోయేవాళ్ళం. మా ఇంట్లో ముందు కూడా పోయేవాళ్ళం. ఆ శర్మాచారి ఉండేవాళ్ళు, వాళ్ళని పోయేవాళ్ళం. కొంతమంది కలవరు, అది వాళ్ళ ఇష్టం. అంటే ఒక్కొక్కల స్టైల్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంతే, దాని ఫలితాలు వచ్చినాక రివ్యూ చేసుకుంటారు. ఫలితాలు వస్తాయి ప్రధానికి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇంతసేపు మాట్లాడతారు, ఇంకొక గంట సేపు కూడా మాట్లాడతారు అక్కడ. ఎందుకంటే నాకు ఒకటి గుర్తుకొచ్చి నాకు ఆనందంగాను దుఃఖంగాను ఉంటుంది. చెప్తుంటే కూడా ఆనందంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది ఆఖరికి. అసలుకి అతను, నేను ఆ రోజు రివ్యూ మీటింగ్లో ఉన్నాను జే బ్లాక్లో, ఏదో చూస్తూ ఉన్నాను, ఏదో మీటింగ్ ఏరే మీటింగ్, మంత్రికి కాదు, జస్ట్ విప్గా ఉన్నారు, ఏదో మీటింగ్ జరుగుతుంది, నేను చూసుకుంటా ఉన్నాను, మీటింగ్ చూసుకుంటా ఉన్నాను. ఏమన్నా రాజశేఖర రెడ్డి మిస్ అయ్యాడు అన్నారు వచ్చి, ఒక పిఏ వచ్చి, మిస్ కావడం ఏందియా అన్నాను. హెలికాప్టర్ కనపడలేదంటే, అతనికి ఏముంది వస్తలే అని చెప్పి. మళ్ళీ నేను ఎట్లా ఊహించానంటే, నువ్వు నమ్ము, వాట్ మై ఫిగర్, నాన్న ఆడ కనపడినా అంటున్నా నల్లమల ఏరియాలో అని చెప్పారు. ఉండవా, ఆ ఇద్దరిని పైలట్ను వాడు సెక్యూరిటీని ఎవరో ఇద్దరిని ఇంజూరీ లాక్కొని వస్తుంటాడు అతను, అతనితో ఎందుకు ఆఖరికి. అతను ఇంకా మంచోడు, ఇంకా బోర్ కొడితే అసలు తాండా కింద కూర్చొని టీ వస్తుంది నాకు ఉండే. బట్ అట్లా మిడిల్ ఆఫ్ ద నైట్ నేను బట్టి కలిసి రష్యన్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు ఏం చెప్పారంటే, హోల్ ఉంది, కుములో నింబస్ క్లౌడ్లో హోల్ ఉంది, ఆ హోల్ మాకు హెలికాప్టర్ కాకుండా మీ పొజిషన్ చెప్పండి అంటే, అంత హోల్లో కిందికి పోయిందంటే ఎడో క్రాష్ అయి ఉంటుంది అన్నారు. అప్పటికీ నమ్మలే మేము. సుఖోయ్ వచ్చిపోయింది, అప్పుడు నమ్మలే. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఎవరో వచ్చారు, అప్పుడు నమ్మం, సంథింగ్ హ్యాపీ అండి. సో నేనైతే అసలుకి
నన్ను అందరూ ఆడికి ఇవ్వాలన్నారు. ఆడికి అది పౌరవాళ్ళ గుట్టన అదే అది. అవును. పౌరాలు. అంతా పేరు నేను రానని చెప్పాను. ఉమ్, నేను రాను కానీ రాను. నేను చూడలేను, నాకు చేత కాదు, నేను చూడను. ఉమ్, నేను పూడ్చి కూడా అందరూ పూడ్చిపోయినాక నేను పోయి మనేసి వచ్చిన. ఉమ్, నాకు అది అలవాటు ఉంది. నేను ఎవరన్నా కానీ నాకు దగ్గరలో చనిపోతే నేను వాళ్ళు చచ్చిపోయిన దాన్ని చూడను నేను. చూడరు. ఎందుకంటే నాకు నాకు వాళ్ళ గుర్తు అదే, వాళ్ళకి అదే నా ప్రేమ అదే గుర్తు రావాలా, ప్రేమే అదే అదే ఫ్రేమ్ ఉండాలనే ఫీలింగ్ ఉండేవాడిని ఎప్పుడు నేను. ఉమ్, ఉమ్, కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఒకటి కాదు, చాలా విషయాలు ఉమ్, అతను ఏదైనా కానీ అతను పనిచేసి తీరు. నేను మా అబ్బాయి చెప్తుంటే ఇప్పుడు రాజశేఖర్ గారి గురించి, ఉమ్, 4-5 గంటలు లేచాడు ఆ మనిషి, ఉమ్, 9 పడుకుంటాడు. ఉమ్, ఈ మధ్యలో రాష్ట్రాన్ని చూస్తాడు, పార్టీని చూస్తాడు, ఫాలోవర్స్ని చూస్తాడు, రాజకీయాలు చేస్తాడు, కుటుంబాలని చూస్తాడు, అన్నీ చూసి పిల్ల పడుకుంటాడు. 9:30కే పడుకుంటాడు. పడుకుంటాడు. ఉమ్, అతనికంటే మనం బిజీనా టైం మేనేజ్ చేసుకోవడంలో అంటుంటాయి. ఉమ్, 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 చాలామంది టైంలో ఉంటారు మా పొలిటీషియన్, నేను కొత్త పొలిటీషియన్ వాళ్ళు చాలా బిజీ అన్నా. ఉమ్, నాకు అర్థం కాదు ఏం బిజీ అబ్బా. అట్లా రాసేది చాలా నేర్చుకోవాలి. ఉమ్, అసలుకి ఎక్కడ తగ్గాలో కూడా అతనికి తెలుసు. తెలుసు. ఉమ్, గెలిచిన తర్వాత ఎక్కడ తగ్గాలో అతను మాకు చూపించాడు. ఉమ్, గెలిచిన తర్వాత అది ధ్వంసం చేయడం కాదు, కలుపుకొని పోవాలి అందరి దగ్గరికి అనే ఒక పెద్ద పొలిటికల్ లెసన్ అతని దగ్గర చూశాను. ఉమ్, చాలామంది ఇప్పుడు కూడా నాతో ఉన్న వాళ్ళు అంటారు, ఏందన్నా నువ్వు అందరినీ వదిలేస్తుంటావు అని. దట్ ఈస్ ఇంప్రెషన్ ఇంపాక్ట్ ఆఫ్ రాజశేఖర్ అని. శత్రువుగా ఉంచకండి, వాడిని శత్రువుగా ఉంచకూడదు అనుకుంటాను. కలుపుకొని తీసుకెళ్ళాలి. అప్పుడు చిరంజీవి గారిని కూడా కలపాలి, మెర్జ్ చేసుకోవాలని ఢిల్లీకి మెయిల్ చేశారు రాజశేఖర్ గారు. నేను అంతకుముందు అట్లా లేను. ఉమ్, అంతకుముందు అతనితో పరిచయం కాకుండా అట్లా లేను నేను. ఉమ్, ఎవడు వాడు అంటుంటే అవతలోడు అవతలే, గీత అవతలే. ఎవడు వాడు అనేవాడిని. దాని అర్థం తర్వాత అనలేదు నేను. రాజశేఖర్ గారి పరిచయం ఆయన చనిపోయినాక అసలు అడ్డం అనేసి ఉమ్, ఉమ్, అవును ఆయన వదిలే అంటుంటాం, వదిలే మరీ మనకి గొంతు మీదకి వచ్చిన చూద్దాం పదా అంటుంటాం. రాజశేఖర రెడ్డి గారి అట్లా విషయం నేర్చుకోవడం. ఉమ్, రెండవది రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి పిలిచే వ్యవహారాలు. ప్రేమగా. ఉమ్, ఏం చేశాడు అసలుకి? ఉమ్, నేను మామూలుగా ఇంకా మా టర్మ్స్ ఆఫ్ ఇట్లా డబ్బులు ఇప్పుడు లేకుంటే ఫ్లాట్లు గిట్లో ఉమ్, నథింగ్. మామూలు 30 మందికి అతను మేము అడిగింది లేదు, చేసింది లేదు. అడిగితే చేసింది వాడేమో, ఉమ్. మేము అడిగింది లేదు, ఆయన చేసింది లేదు. ప్రేమ అంతే, మీకు పోయి దగ్గర నుంచి అనిపించాడు అది. కలిసేయడమే అంతే, కలవడం 5 నిమిషాలు ఆయనతో కలపడం. మనిషి అప్పుడప్పుడు సర్వదర్శనం ఇస్తాడు. ఉమ్. అట్లా నిలబడి డోర్ దగ్గర నిలబడి సాగరికి ఆ, అది కూడా వచ్చి అప్పుడు మీరు గమనిస్తే సర్వదర్శనంలో జనాలు ఫీల్ అవుతారని అతను డోర్ దానికి వచ్చేవాడు. ఉమ్, అంటే 4 అడుగులే. ఉమ్, ఇట్లా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఆయన దగ్గర. ఉమ్, ఉమ్, అంతైనా కానీ ఎప్పుడు అన్డ్యూగా. ఇంకొక ఇన్సిడెంట్ ఉంది నా జీవితం. అతను చూసి ఫస్ట్ ఎమ్మెల్యే మడకసరికి వచ్చాడు. ఉమ్, రఘురెడ్డి గారు తెచ్చారు. వాడు అనురాధ మేడం అని కలెక్టర్. ఉమ్, తెలుగుదేశం గవర్నమెంట్ కూలిపోయిన రోజులు కదా. 2004 అంత ఫస్ట్ మీరు 2004 ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఉమ్, బస్సు ఎక్కినాం. ఉమ్, మా కలెక్టర్ గారు ఇన్ని ఫైల్ తెచ్చింది. ఉమ్, ఫైల్ అని నేను చెప్పాను, నాకు బాగా క్లోజ్ నాకు. ఉమ్, ఇవన్నీ ఆయన చూడమ్మా అన్న. ఉమ్, తెలియదంటే మీరు సీఎం గారు అండి. అది చూసి అతను ఏంటి అన్న ఇట్లా ఉమ్, ఒక్క ఫైల్ అడగలే, ఒకటి చేయలే, కూర్చో అన్నాడు. ఆమె రైతులంతా ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళ మంత్రి ఉన్నాడు, ఇంక ఊరుకుంటే చేయాలంతా. వాళ్ళ ఒక్క చెట్లు ఉంటాడు. మా ఒక్క ఎక్కడంటే అసలుకి నాతో మాట్లాడినాడు ఉమ్, కలెక్టర్ గారు కాదు, నాతో మాట్లాడాడు. నాకు గుర్తుంది ఇప్పటికే. ఉమ్, అది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడంతా ఇప్పుడు లేసేసి కలెక్టర్ తాట తీస్తాను, కలెక్టర్ తాట తీసేది నాకు అర్థం కాదు. నువ్వు గవర్నమెంట్ కదా. హీఈస్ ద గవర్నమెంట్, దోస్ ఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ సర్వెంట్స్. ఇన్ ది డిఫరెంట్ లెవెల్స్. నువ్వు కదా డైరెక్షన్ ఇవ్వాలి, ఏం నువ్వు చేయాలి కదా రెస్పాన్సిబుల్ నువ్వు బో చేసుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి కూర్చొని సెక్రటరీలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడు, ఏంది ఇట్లా జరుగుతున్నాయి కదా మాట్లాడుకోవాలి, నీ ఇష్టం. ఏదో అతని మీద నెట్టేసే పరిస్థితి ఎట్లుంటుంది? ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చాలా చాలా మాట్లాడాం రాజశేఖర రెడ్డి గారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. చాలాసేపు మాట్లాడాం. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.